నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పట్టణంలో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు. భీమ్గల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకుడు మాణిక్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను పరిమితం చేసేలా ఉందని విమర్శించారు. ఈ తీర్పు దళితులకు నష్టం కలిగించేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కులం పుట్టుకతో వస్తుందని, మతం మాత్రం నమ్మకానికి సంబంధించిందని, మతం మారినా కులం మారదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితుల్లో ఒకసారి మనం క్రైస్తవులకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉందో, ఓసీల నుంచి క్రైస్తవులకు ఏదైతే ఉందో కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులకు ఓసీ అలాగే ఉంటున్నది. బీసీల నుంచి క్రైస్తవ్యంలోనికి మారినటువంటి వారికి బీసీ సర్టిఫికేట్ అలాగే ఉంటుంది. ఎస్టీల నుంచి కూడా కన్వర్ట్ అయినటువంటి వారికి ఎస్టీ సర్టిఫికేట్ అలాగే ఉంటుంది. కానీ కేవలం దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కన్వర్ట్ అయినప్పుడు వారి యొక్క రిజర్వేషన్ కోల్పోయి బీసీసీ అనేటటువంటి సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఇది ఒకరికి మాత్రమే సమానత్వపు హక్కుల్లో, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లో సమానత్వపు హక్కు ఏదైతే ఉందో అది పాటించని విధంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మతం అనేది విశ్వాసానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది. అయితే ఏదైతే ఉందో ఒక కులం పుట్టుకతోటి వస్తుంది, మతం అనేది వాళ్ళ నమ్మకాలని బట్టి ఉంటుంది. కాబట్టి మతం మారినంత మాత్రాన కులంలో ఏ విధమైనటువంటి మార్పు అనేది జరుగుతలేదు. అలాగని క్రైస్తవ్యంలోనికి మారడం వల్ల దళిత బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏవైనా మెరుగుపడుతున్నాయంటే అది కూడా జరుగుతలేదు. కాబట్టి అదే మైనార్టీ నుంచి సిక్కు దాని కొరకు పోరాటం చేస్తున్నటువంటి మార్గాలు ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇది ప్రభుత్వం తెలుసుకుని ఆ తీర్పును రద్దు చేయాలా. ఎందుకంటే అందరూ సమానమే, అందరికీ డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి చట్టం అందరికీ ఉపయోగకరంగా ఉండాలా. దానిలో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనేది సరైనది కాదు. అందుకొరికి మేము దాన్ని ఖండించడానికి ఉదయకాలంలో ఏర్పడిస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు ఈ సంగతిని ఆలోచించి గ్రహించి చట్టం అందరికీ వర్తించేలాగా, అందరికీ సమానంగా ఉండేలాగా, కేవలం ఏ ఒక్కరికి దాన్ని ఇది మతం అనేది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మరి దినం భీమ్గల్ మండల పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లందరము కలిసి ఈ దినం సమావేశమై మరి ఆ యొక్క తీర్పును నిరసిస్తూ ఉంటున్నాం. గత తరతరాలుగా కూడా ఎస్సీలు దగాపడుతూ వస్తున్నారు.